అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాం. వేరే ఛానల్స్ వాళ్ళు వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటున్నట్టు, వీళ్ళని వాళ్ళని తిట్టుకుంటున్నట్టు, లేకపోతే ఏంటంటారు విమర్శించుకుంటున్నట్టు కాకుండా అంశాన్ని చెప్పి నాకున్న సందేహాలను చెప్తాను. అలా ఎందుకు చేయలేదు అనేది నా డౌట్. అదే భూమన కరుణాకర్ గురించి. ఆయన లేటెస్ట్గా ఒక వివాదం తీసుకొచ్చాడు. అల్పిరి మెట్ల దగ్గర ఆయన వాదన, అల్పిరి మెట్ల దగ్గర ఒక విగ్రహం ఉంది, ఆ విష్ణుమూర్తి విగ్రహం. ఆ విగ్రహం చుట్టూ బీరు బాటిళ్ళు, బిర్యానీ కాగితాలు, మూత్ర విసర్జనలు అన్నీ ఉన్నాయి అని ఆయన ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్న విగ్రహానికి మొత్తం పీఠాధిపతుల్ని స్వామీజీని ఒక పిలిచాడు. దాని మీద ఈయన చేస్తున్న దుష్ప్రచారం అని చెప్తూ కూటమి ప్రభుత్వం సారథ్యంలోని ఉంటున్నటువంటి టీటీడీ బోర్డు ఆయన మీద ఒక కేసు పెట్టి అది పక్కన పెడతాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఏమిటి? ఇది 22 ఏళ్ల క్రితం ఒక బెంగళూరు వ్యక్తి అక్కడే తిరుపతి అల్పిరి మార్గం దగ్గర స్థపతి అని ఒక శిల్పాలు తయారు చేసే ఒక ప్లేస్ ఉంది. అక్కడ శిల్పాలు తయారు చేసేవారు 22 ఏళ్ల క్రితము. బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఒక శిల్ప కళాకారుడికి 2 లక్షలు ఇచ్చి నాకు శనిదేవుని యొక్క విగ్రహం చేయించండి, దానికి కాకి ప్లేస్లో సింహము, 10 చేతులు, శంకు చక్రాలు, ఆ 10 చేతుల్లో 2 చేతులకు శంకు చక్రాలు కూడా ఉండాలి అన్నారట. అది భూమన కరుణాకర్ అన్నట్టు అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, శనిదేవుని విగ్రహమే. దానికి ఆధారం కావలితే గమనించండి, మీసాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మ్యాక్సిమం చేతుల్లో శంకు చక్రాలు చూస్తున్నారు, కానీ మ్యాక్సిమం చేతుల్లో శని భగవాను దగ్గర ఉండేటువంటి ఏవైతే ఆయుధాల లేకపోతే ఏవైతే ఉంటాయో ఒక పిల్లాడు, ఒక కప్ప, ఇలాంటివి ఉన్నాయి. అది కూడా గమనించుకోకపోతే ఎలాగా అనేది వీళ్ళు చెప్తూ 22 ఏళ్ల క్రితము ఈ విగ్రహం ఆర్డర్ ఇచ్చారన్నాం కదా. ఇచ్చిన వ్యక్తి మరియు చేస్తున్న వ్యక్తి కూడా విగ్రహం అసంపూర్ణంగా ఉండగానే చనిపోవడం జరిగింది. ఏదో సంథింగ్ ఇబ్బందిలా ఉంది, ఇది దైవానుగ్రహానికి వ్యతిరేకంగా ఉందేమో అని ఆ విగ్రహాన్ని పక్కన పెట్టేశారట. అయితే 2003లోనే ఆ అల్పిరి బ్లాస్ట్లోనే, అక్కడ జరిగిన బ్లాస్ట్లో వీరందరినీ వేరే దుక్కునికి తరిమేశారు కాదు, క్షమించగలరు, పంపించేశారు. వీళ్ళు ఈ శిల్ప కళాకారులు చిన్న చిన్న విగ్రహం తీసుకెళ్ళిపోయారు. పైగా దీని మీద ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ రీత్యా అసంపూర్ణ విగ్రహం, పైగా పెద్ద విగ్రహం అన్న మాటతో తీసుకెళ్ళలేదు అనేసి గురుమూర్తి అనే వ్యక్తి తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారు చేశారంట ఈ విగ్రహాన్ని. దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా జరిగిన అంశం. ఇది విష్ణుది కాదు, శనిదేవుడిది, చూసుకో భూమన తీతు అని తిట్టను. అది టీటీడీ బోర్డు తేలుస్తుంది. కరుణాకర్ గారు ఏం చెప్తాడో చూద్దాము. అది పక్కన పెడితే నాకున్న సందేహాలు మీరు గమనించారా? అది 22 సంవత్సరాల విగ్రహంగా ఉందా? లేటెస్ట్ విగ్రహంగా కనిపిస్తుంది నాకైతే. పోనీ వైసీపీ వారు మా కరుణాకర్ గారు దాన్ని శుభ్రం చేసి దానికి కొబ్బరికాయ కుట్టారంటే మరి దాన్ని ఎందుకు నిలబెట్టే ప్రయత్నం చేయలేదు? నిలబెట్టి ఎందుకు చేయలేదు?
లేదు, అది నిలబడే పొజిషన్లో లేదు అనుకుంటే దాన్ని శుభ్రం చేసిన వీడియోలు వైసీపీ వాళ్ళు బయటపెట్టచ్చు. ఇది నాకు ఫస్ట్ పాయింట్లో వైసీపీ కుట్రగా కనిపిస్తోంది. దీన్ని నల్లిఫై చేస్తూ కూటమి ప్రభుత్వమే లేదా టీటీడీఏ ది అంశాన్ని చూపుతున్న వాళ్ళే ఇది నిజంగా అక్కడి విగ్రహమే, 22 ఏళ్ళ విగ్రహమే అని చెప్తున్నారు. అంటే అది 22 ఏళ్ళ విగ్రహమే, మరి ఫ్రెష్గా ఇంతకుంది ఈ డౌట్. 2, ఇది 22 ఏళ్ళ విగ్రహం అని తేలింది కదా. భూమన గారు 4 సార్లు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 2 సార్లేమో చైర్మన్గా, 2 సార్లేమో బోర్డు సభ్యులుగా ఉన్నప్పుడు ఈ విగ్రహం కనిపించలేదా? ఎందుకు తీయలేదు? తీయకుండా ఇప్పుడు ఎందుకు దీన్ని రాజకీయంగా చేస్తున్నారు? అలాగే నిన్న ఒక ఛానల్లోనూ, ఒక ప్రముఖ ఛానల్లో నేను డిబేట్ చూసాను. 2022 సంవత్సరానికి వెళ్తే అక్కడ గూగుల్ టేక్అవుట్లోనే ఒక వీడియో ఉందంట. ఆ టైంకి ఈయనున్న ఏరియానే చూపిస్తూ అక్కడ తుప్పలు చెదలు ఉండేవి, అక్కడ ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి, బీర్ బాటిల్స్ అన్నట్టుగా ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కార్ పార్కింగ్ ప్లేస్ కోసం దాన్ని శుభ్రం చేయగా ఈ విగ్రహం బయటపడింది. ఆ విగ్రహంతో రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఆ విగ్రహాన్ని మీరు చూసినప్పుడు, అంత శుభ్రంగా క్లీన్ చేసినప్పుడు ఆ విగ్రహానికి సంబంధించిన ఆలోచన ఎందుకు చేయలేదు? ఈవెన్ ఈ 22 ఏళ్ళ లెక్కలు తీసుకుంటే 2014-19 మధ్యన ఈ కూటమి ప్రభుత్వమే ఉంది. అంతేకాదు 2002-2007 మధ్యన ఈ బీజేపీకి సంబంధించిన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా అక్కడ బోర్డు మెంబర్గా ఉన్నారు. వీళ్ళు ఆ విగ్రహాలు అంటున్నారు, అక్కడ వేరే విగ్రహాలు నాకు కనబడట్లేదు, మీడియా చూపించాలనుకుంటే చూపించండి, నాకు ప్రాబ్లం కాదు, ఎవరికీ ప్రాబ్లం కాదు, ఆ ఒక్క విగ్రహమే కనబడుతోంది. ఈ విగ్రహాన్ని ఎందుకు తీయలేదు? పెద్ద విగ్రహం అని చెప్పొద్దు, ఎందుకంటే నిమజ్జనాల్లో ఎంతో పెద్ద విగ్రహాలని మనం నిమజ్జనం చేస్తున్నాము. పైగా దానికి ఉన్న సెంటిమెంట్ గురించి అనుకుందామా? పోనీ సెంటిమెంట్ గురించి అనుకున్నప్పుడు నేను లడ్డు విషయమే తీస్తాను. లడ్డు విషయంలోనే కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని ఆగమ శాస్త్రం ప్రకారం కొన్ని కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఇది శనేశ్వరుడు విగ్రహం అయ్యుంటే ఆ శిల్పకళాకారులది పరమ తప్పు. శనిదేవుడుగా ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సెంటిమెంట్ తెలుసు. ఆయన విగ్రహాన్ని అలాగ మార్చడం ఏమిటో, మన శాస్త్రాలులో ఉన్న విధంగా చేయరు కానీ ఇష్టం వచ్చినట్టు చేయడం ఏంటో నాకు అర్థం కాదు. 2, నేను ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, ఆ ఉదాహరణ ప్రకారం దీనికి సెంటిమెంట్ ఉంది, లేదా ఒక భయంగా ఫీల్ అవుతున్నారు అని అనుకుంటే గనక ఆగమ శాస్త్రాల ప్రకారం ఆ విగ్రహం నుంచి ఎటువంటి చెడు అయినా ఉంది, లేదు సెంటిమెంట్, ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది అని అనుకుంటే దాని ప్రకారము అక్కడ శాస్త్రోక్తంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి ఎందుకు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించకూడదు? ఇవి నాకున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి మరి భూమన కరుణాకర్ గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈ ప్రాసెస్లో డిబేట్లో 1-2 జరుగుతాయి కాబట్టి టీటీడీ వారు కూడా ఏదో ఒక వివరణ ఇస్తారు కాబట్టి దీని నుంచి ఏమన్నా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా చూడాలి. ఫైనల్గా దీంట్లో భూమన గారి కుట్ర తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ లడ్డు విషయం ఇట్స్ గోయింగ్ టు కమ్ క్లైమాక్స్కి వస్తుంది. క్లైమాక్స్కి వస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో మనం నిందితుడిగా చూస్తామని అనుకున్నాం, కానీ కాదు, మనం చూడబోయేది భూమన కరుణాకర్ గారిని. దీని నుంచి తప్పించుకోవాలంటే
ఇవన్నీ ఇప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ సంవత్సరంన్నర బట్టి చూసుకుంటే, వైసీపీ చేసిన ప్రచారాలన్నీ చూసుకుంటే, ఇవంతా ఒక సెంటిమెంట్ కవచాన్ని తయారు చేసుకొని తన చుట్టూ పెట్టుకుని తనని అరెస్ట్ చేసినప్పుడు ఈ విధాలుగా నేను ప్రశ్నించాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు అనే విషయాన్ని వైసీపీని నమ్ముతున్నా, కూటమిని నమ్ముతున్నా, లేకపోతే వైసీపీని ద్వేషిస్తున్న ఇష్టపడని వాళ్ళ కోసం కాదు, వైసీపీని అంటకాకుని ఉన్న ఒక 39% వారిని నమ్మించి వారి దగ్గర ఉంచుకోవడాని కోసం చేస్తున్నటువంటి కుట్ర. ఇది మ్యాటర్. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.